మన యేసుక్రీస్తు వరపెరిన ఈ ఉదయకాలం దేవుని మాటను వింటున్న ప్రతి వారికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాల కాలాలు ఆయన జీవించి, ఆయన శిలువ మరణం పొంది, ఆయన తిరిగి లేచారు. ఆయన శిష్యులు ఆయన చనిపోయాడని బాధలో నిరాశలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్యలో నిలిచి ఆయన పలికిన మాట, మీకు సమాధానము కలుగును గాక. ఈ రోజున శిష్యుల వలె నిరాశ నిస్పృహలను, రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితులు, అయోమయ గందరగోళం మధ్య మనుషులందరూ జీవిస్తూ ఉన్నారు. సమాధానం లేని పరిస్థితి ప్రతి ఒక్క మనుషులోనూ మనసులోనూ ఉంది. ఆర్థిక పరిస్థితుల వల్ల, అనారోగ్యం వల్ల, అప్పు సమస్యల వలన, కుటుంబాల కలహాల వలన, ఇతరుల వలన, మనుషుల వలన మనిషికి సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. అలాంటి వారికి మన దేవుడు శాంతి సమాధానాన్ని అనుగ్రహించేవాడు. ఈ భూమి మీద మనిషికి సమాధానాన్ని కలుగజేయడానికి కొద్దిసేపు కొంతసేపు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, సెల్ ఫోన్, టీవీ, ఇంటర్నెట్, మనుషులు, స్నేహితులు ఉండొచ్చు. కానీ అల్పకాలమే అది కొంతకాలమే సమాధానాన్ని ఇస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో ఆయన వారికి శాంతిని, సమాధానాన్ని ఆయన సదాకాలం ఇచ్చే దేవుడు అయినాడు. ఆయన అంటారు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. లోకం సమాధానం, శాంతిని ఏ విధంగా ఇస్తుందనే దాన్ని అందరికీ తెలిసిన విషయమే. కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శాంతి, సమాధానాన్ని వారి సరిహద్దుల్లో నెమ్మది కలుగజేసే దేవుడు అన్నాడు. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయవాడు. రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆమె దగ్గర డబ్బులు అయిపోయాయి. ఎంతోమంది వైద్యులను సంప్రదించింది, కానీ ఆమెకి ఎవరు బాగు చేయలేకపోయారు. ఆమెకు సమాధానం లేదు, నెమ్మది లేదు, డబ్బులు లేవు, పలకరించేవారు లేరు, బాగు చేసేవారు లేరు, ఆమె కన్నీళ్లు తుడిచేవారు లేరు. ఆమె బాధ ఇతరులతో చెప్పుకోలేనిది. అయినప్పటికీ కూడా ఆమె యేసు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టినప్పుడు ఆమెకు సమాధానం కలిగింది. అందుకు ఆమెను యేసు ప్రభువారు అంటారు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానివై వెళ్ళిపోవమని చెప్తారు. ఆమె ఎంతో ప్రయాసం, బాధ, కన్నీళ్లు, వేదన, ఇతరుల అవహేళన, ఆర్థికపరమైన పరిస్థితులు ఆమెకు నెమ్మది లేకుండా చేసాయి. ఆమెకున్న అనారోగ్యం ఆమెకు నెమ్మది లేకుండా చేసింది. కానీ యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన పట్టుకున్నప్పుడు, ఆయన దగ్గరికి సమీపించినప్పుడు ఆమెకు సమాధానం వచ్చింది. మనం కూడా ఎన్నో పరిస్థితుల మధ్య వెళుతూ ఉండవచ్చు. ఉదయకాలం సమాధానం లేని పరిస్థితి అవ్వచ్చు, ఊపిరి ఆడనివ్వని పరిస్థితి అవ్వచ్చు, అగ్ని లాంటి శోధన అవ్వచ్చు. కానీ ఈ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం కూడా వెళ్ళినట్లయితే ఆయన మనకు సమాధానాన్ని ఇచ్చి మనకు నెమ్మది కలుగజేసే దేవుడై ఉన్నాడు. ఈ సమాధానాన్ని డబ్బులు ఇవ్వలేవు. ఈ సమాధానాన్ని స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యం ఇవ్వలేవు. ఈ రాజకీయ నాయకుడు కూడా మనకు శాంతి, సమాధానాన్ని అనుగ్రహించలేడు. కానీ ఈయన మాత్రమే మనకు శాంతి, సమాధానం ఇచ్చే దేవుడు అయినాడు. ఆయన చెప్తారు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అని చెప్తారు ఆయన. యోబు గ్రంథంలో ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకు సమాధానం కలుగుతుంది. స్నేహితులతో మనం ఏ విధంగా అయితే సహవాసం చేస్తామో అదేవిధంగా ఆయనతో సహవాసం అంటే ప్రార్థన, వాక్యము, ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించి వారికి సమాధానం కలుగజేసి వారిని విస్తరింపజేసే దేవుడు. మన సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగజేసే దేవుడు ఆయనే. మనం ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేసుకుంటామో అక్కడికి వచ్చి వారి మధ్యలో నిలిచి నడిచే దేవుడు. ఈ స్థలం మీద నేను వారికి సమాధానాన్ని నిలుపుని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. నేను భూమి మీదకి సమాధానాన్ని పంపవచ్చానని మాట ఇచ్చారు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంది. ఆయనకి ఇష్టలుగా ఉంటే, ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం వస్తుంది, మన సరిహద్దుల్లో నెమ్మది కలుగుతుంది. అలాంటి నెమ్మదిని ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గరికి వద్దాం, ఆయనను ఆనుకుందాం, ఆయనను పట్టుకుందాం.
అప్పుడు దేవుడు మనకు శాంతి సమాధానాన్ని ఇచ్చి మనకు నెమ్మది కలిగజేస్తారు. దేవుడి మాటలు మన అందరి పట్ల బలభద్రంగా మార్చి నడిపించును గాక. ఆమేన్.